హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవిస్ టేస్టీ టాక్. ఈరోజు మీ ముందుకైతే ఒంగోలు కొత్త మార్కెట్ దగ్గర ఉన్న టైటానిక్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. సరేలే, సమ్మర్ కదా స్టార్ట్ చేశారు, ఫ్రెండ్స్తో అలా వీకెండ్గా వచ్చేసాం గాయస్. లోపలికైతే వెళ్తున్నాం, చూడండి ఎలా ఉందో అంతా. ఇక్కడ ఏదో ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నట్టు ఉంది గాయస్. చూడండి ఎంపోరియంస్ ఎలా ఉన్నాయో. ఆహా, ఒక్కొక్క అంటే ఆ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు అలా ఉంది. నేనైతే ఇంతవరకు వీళ్ళని చూడలేదు, మూవీ చూసాం కానీ అంత అయితే గుర్తులేదు. కానీ మీకు తెలిసుంటే వాళ్ళ నేమ్స్ అయితే చెప్పండి. నిజంగానే తెలిసి ఉంటాయా గాయ్స్? గుర్తున్నాయా నేమ్స్ అయితే మీకు? లోపలికెళ్తూ ఉన్నాం. చూడండి ఎలా ఉందో మొత్తం. అంటే ఆ ఓవరాల్ ఎగ్జిబిషన్‌లో కొంచెం ఇది స్టార్టింగ్‌లో ఇట్లాగే బోర్డులు పెట్టేసి దాన్ని ఒక రూమ్‌గా క్రియేట్ చేసి పెట్టారు గాయ్స్. ఇంక మొత్తం అక్కడైతే వాళ్ళు ఫోటోస్ దిగేవాళ్ళు దిగుతున్నారు మొత్తం. అంటే డిజైన్‌గా బాగుంది. మరి ఇంక లోపలికెళ్తే ఎలా ఉంటదో చూడాలని చెప్పి ఇంక చూస్తూ వెళ్తున్నా యాంగ్జైటీతో. ఇంక వెళ్తూ ఉన్నాం గాయ్స్. ఇంకా వెళ్ళే కొద్దీ అంటే అది ఒక్కొక్క రూమ్‌లాగా సెట్టింగ్ చేశారు గాయ్స్. అంటే వాళ్ళు బోర్డ్స్‌తో అలా. వచ్చారు చూడండి. ఆహా! చూడండి మొత్తం అయితే అక్కడైతే ఫుల్లు అంతా కపుల్స్ అయితే అక్కడే స్టిల్ ఇచ్చేసి వాళ్ళు టైటానిక్ పోజ్ లెక్క మొత్తం స్టిల్స్ అయితే దిగుతూ ఉన్నారు. ఇక మేము అలా లోపలికైతే వెళ్తున్నాం గాయ్స్. వెళ్తూ ఉన్నాం, వెళ్ళాం. ఇంకా చూడండి ఎలా ఉందో మొత్తం. ఇంక అక్కడి నుంచయితే లైటింగ్ అయితే యేసున్నారు. వీకెండ్ సాటర్‌డే కాబట్టి కొంచెం వర్షం పడేలాగా ఉందని చెప్పి మేము వెళ్ళిండే అయితే లైట్‌గా క్రౌడ్ అయితే కొంచెం ఫుల్‌గా ఏం లేదు. కొంచెమే ఉన్నారు లైట్‌గా. ఇంకా అలా పిల్లల కోసం అలా. ఇక మేమైతే ఇంక లోపలికల్లా ఒక్కోటొక్కటి చూస్తూ వెళ్తున్నాం. చూడండి ఎలా ఉన్నాయో మొత్తం. ఇంకా అయితే కొంచెం చిన్న పిల్లలు కూడా బాగానే వచ్చారు. సమ్మర్ కాబట్టి స్టార్టింగ్‌లో కాబట్టి. ఇంకా కొంచెం ఏంటంటే క్లైమేట్ కొంచెం అలా వర్షం పడేలాగా ఉంది గానీ, కొంచెం క్రౌడ్ అయితే ఫుల్‌గా ఏం లేరు. లైట్‌గా ఉన్నారు. ఇంక చూడండి గైస్ ఎలా ఉందో. ఇంకలా అంటే ఇది హర్రర్ హౌస్ అంట. మామూలుగా లోపలైతే ఏం లేదు. జస్ట్ ఓన్లీ లైట్లు ఆపేసి మొత్తం బ్లాంకెట్‌లా ఉంది బ్లాక్‌గా. ఇంక అలా మేమైతే ట్రై చేద్దామని చెప్పి ముందు అటు పైనుంచి వద్దాంలే అని చెప్పి జైంట్ వీల్ దగ్గరికైతే వెళ్తూ ఉన్నాం. చూడండి ఎలా ఉన్నారో మొత్తం క్రౌడ్ అయితే. అంటే ఒక్కోటి అంటే పిల్లలు ఆడుకునేవి గానీ మొత్తం అయితే ఉన్నాయి. చిన్నగా అలా వెళ్తూ ఉన్నాం. చూడండి ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిన్న వయసులో కాబట్టి ఎంజాయ్ చేయడం చాలా బావుంటుంది. బట్ పెద్దయ్యాక మాత్రం చెయ్యాలి అన్నా ఎవరు అంత టైం ఉండదు. సో, ఏది ఏ టైంలో ఎంజాయ్ చేయాలో ఆ టైంలో చేయండి గాయ్స్. ఏది ఎక్కడికి పోదు. మనం ఎంత ప్రాబ్లమ్ అయినా సరే కొంచెం వీకెండ్స్‌లో కూడా ఇలాంటి థ్రిల్ అనేవి ఎంజాయ్ చేస్తూ ఉండాలి అనేది నా ఒపీనియన్. నేను తెలుసుకున్నది. అంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయి, వాటెవర్ దట్. ఏ సిట్యుయేషన్ ఏదైనా సరే మన చేతుల్లో ఏం లేదు. ఇక మేమైతే అలా అనుకుంటూ ముందుకైతే వెళ్తూ ఉన్నాం ఎంజాయ్ చేద్దామని. సరే, ఫస్ట్ అయితే మేమైతే జెయింట్ వీల్ ఎక్కాలంటే ఎక్కడో భయమేసింది చూడండి. కానీ మేమైతే ఫస్ట్ అయితే ఇంక సరేలే ఎట్లాగో అట్లా రిస్క్ చేసి ఇంకా పైకెక్కుదాం అయితే ఇదైతే ఫిక్స్ అయ్యాం. పర్ హెడ్ అయితే మాకు 100 తీసుకున్నాడు గాయ్స్. చాలా డేస్ తర్వాత ఇది నేనైతే సెకండ్ టైమ్. నాకు తెలిసి మీరైతే ఎక్స్‌పీరియన్స్ చేశారో నాకు తెలీదు. మీరు ఎక్స్‌పీరియన్స్ చేసుంటే మీ ఫీడ్‌బ్యాక్ అయితే కామెంట్ చేయండి. వెయిట్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కళ్ళం ఎక్కుతుంటే మాత్రం అబ్బో! మామూలుగా లేదు. అందరం అయితే అంటే మేము ఎక్కుతున్నాం గాయ్స్. ఇది నా లైఫ్‌లో అయితే నేను ఎక్కడం ఇదైతే సెకండ్ టైమ్. ఇంకలా చిన్నగా ఎక్కుతా ఉంటే ఆహా! పరిగెత్తండ్రు, ఆపండ్రో బాబు అంటూ అరుచుకుంటూ ఉన్నాం. అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు. కానీ అదొక తెలియని యాంగ్జైటీతో ఇంకా పైనైతే ఆపాడు మమ్మల్ని. చిన్నగా అలా తిప్పుతా ఉంటే గాయ్స్ ఉంటుంది. అబ్బో! గుండె జారి మాత్రం ఎక్కడికో వచ్చేస్తుంది. గాయ్స్ అక్కడ అలా వ్యూ అక్కడే స్కైలో ఆపేసేసరికి మామూలుగా లేదు. ఇక మా వాళ్ళైతే ముందు చూడండి ఎలా ఉన్నారో. అసలా అంతా ఒక్కొక్కళ్ళు మాత్రం మామూలుగా అరుస్తూ ఉన్నారు. ఆపండ్రా బాబు! ఆపండ్రా బాబు! అంటూ. ఇంక అంతా ఫ్లోటింగ్‌లో తిప్పుతా కూడా వీడియో అయితే తీసాం. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కోసం కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్. ఇక మాకైతే గాయ్స్ చాలా అంటే అమ్మ బాబోయ్! అరుచుకుంటా ఉన్నాం ఒక్కొక్కళ్ళమే. అంటే ఒక్క మూవీలో అంటాడు కదా! బ్రహ్మానందం ఆపండ్రా బాబోయ్! అన్నట్టు. అస్సలకి అదే అంటే పైకి వెళ్ళేటప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. కానీ కిందకి దిగేటప్పుడు మాత్రం గాయ్స్ ఎక్కడో గాలిలో తేలుతున్నట్టు మన బాడీయే అసలకి ఆ ఫీలింగ్ మాత్రం మామూలుగా లేదు. అంటే అదొక తెలియని భయము, అదొక యాంగ్జైటీ. చిల్ అవుతున్నాం గాయ్స్. నిజంగా చాలా అంటే చాలా. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఏమున్నా ఇలాంటి ట్రిప్పులు కూడా చేయండి. ఎగ్జిబిషన్స్ కానీ వాటెవర్ దట్. అంటే నా ఒపీనియన్ నేను చేస్తున్న కొంది అర్థమవుతుంది. ఓకే. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైనా కానీ. బట్ ఈ టైం పోతే మళ్ళీ రాదు. ఈ టైం దీనికి కేటాయించాలి. ఎన్ని వర్క్స్ ఉన్నా, ఎన్ని ప్రెషర్స్ ఉన్నా, ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా అనేది లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఫ్రెండ్స్‌తో కావచ్చు, మీరైనా అవ్వచ్చు. ఎందుకంటే అట్లా చేస్తూ ఉంటేనే కదా మనకి అర్థమయ్యేదని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. అసలు చూడండి రాకేష్, బాలు అయితే అసలు మామూలుగా లేరు. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఒక క్యామ్‌లో వీడియో తీసుకున్నారు వాళ్ళ ఫోన్‌లో. సో, అది మన దాంట్లో మనం అటాచ్ చేసుకున్నాం. మేము పైనున్నాం బ్యాక్ సైడ్.
సో, అసల చూడండి అసల పైన ఫుల్ వ్యూ అయితే మామూలుగా లేదు. అస్సల ఎట్లా ఉందంటే ఆ గాల్లో ఆపంగాల్నే బాపురే! అంటే అదొక తెలియని భయం. ఏమన్నా అవుతుందేమో, ఎక్కడన్నా ఒక చిన్న బోల్ట్ ఇరిగినా అంటే మనం చూస్తూ ఉంటాం కదా! బట్ ఆ వే ఆఫ్‌లో అసలదొక థ్రిల్ అనమాట అంతే మాకైతే. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం. ఒక్క చూడండి బాలుగాడైతే అసలు ఏం అర్థం కాకుండా చూస్తున్నాడు చుట్టూ. ఎనక చూడండి అఖిలు, నవీను వాళ్ళ బ్యాక్ సైడ్ మేమున్నాము. నేను, వాసు. ఇక అంటే 3 సిట్టింగ్‌లో మేము కూర్చోన్నాం 3 చైర్స్‌లో. అస్సల చూడండి గైస్ ఎలా ఉందో. చాలా అంటే చాలా అయితే మేము ఎంజాయ్ చేసాం. బట్ ఇక్కడ 'టైటానిక్‌లో' 4 ఆర్ 5 ఉన్నాయి. చిన్నగానే ఉన్నాయి. బట్ అంత అనుకున్నంత ఏం లేదు. చిన్న పిల్లలకైతే సరిపోతుంది. కొంచెం ఇంకా అంటే నేనైతే ఫస్ట్ టైమ్ ఒంగోలు ఎక్స్‌పీరియన్స్ చేయడం. మీరు ఇలాగే 'టైటానిక్‌లో' ఎక్స్‌పీరియన్స్ చేసుంటే మీకేం నచ్చిందో కామెంట్ చేయండి. అంటే మొత్తం చూడండి ఇంక చిన్నగా ఒక్కోళ్ళు దిగుతున్నారు. కానీ ఎక్కడ ఏంటనేది అర్థం కావట్లేదు. వాడు దిగుతున్నాడా? ఆపుతున్నాడా? అనుకున్నాం. మళ్ళీ ఆపట్లేదు. మళ్ళీ ఇంకైతే పోనిస్తూనే ఉన్నాడు. అస్సలకి ఆ ఫీల్ ఉంది గాయ్స్. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు మాత్రం ఉంది ఆ ఫీల్. బాపురే! అదొక తెలియని యాంగ్జైటీయో మరి ఏంటో తెలీదు గానీ, పిచ్చ పీక్స్‌లో ఉంది గాయ్స్ అదైతే మాత్రం. ఇక చిన్నగా అలా పైకి వెళ్తున్నా అంటే ఇంక చివరికొచ్చేసరికి చిన్నగా తిప్పుతున్నాడు. మమ్మల్నయితే పైనే ఆపేసాడు గాయ్స్. అసలు మామూలుగా లేదు మాకు. ఇంక అన్నోళ్ళైతే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. అట్లా ఆపుతున్నాడనుకున్నాము. కానీ మళ్ళీ ఫాస్ట్ పెంచేస్తున్నాడు. అసల మామూలుగా లేదు. ఒక్కొక్కళ్ళం అరుచుకుంటున్నాం. ఇక చిన్నగా అలా వాళ్ళైతే దిగేశారు. నన్ను, వాసును మాత్రం మరి ఆఫర్ మాకే ఎందుకు ఇచ్చాడో తెలీదు. వాళ్ళే కనిపిస్తారు చేతులెత్తి అంతే. రెండు రెండు చిన్నగా వచ్చేటప్పుడు మాత్రం గుండె అంటే ఎన్నో చూస్తున్నాం కదా! ఇక చిన్నగా అంతా ఒక్కోటి గేమ్స్ అయితే ప్లే చేస్తున్నాం. ఇంకా చూడండి 'బాహుబలిలో' మా వోళ్ళు ఒక్కొక్కళ్ళు అంతా బాణ విల్లుల మీద ప్రయోగిస్తున్నారు. కాపోతే విల్లు గూడా మాకు అక్కడ సెంటర్‌లో తప్ప మిగిలిన అన్ని చోట్ల గుచ్చుకున్నాయి. అలా ఉంటది మా కాన్సంట్రేషన్. ఇగ చూడండి వదిలేయడు. ఆహా! రాకేష్ అన్న మాత్రం మామూలుగా లేదు. ఇంకా అలా 3 ట్రై చేసాడు రాకేష్ అన్న అయితే. కానీ ఒక్కటి కూడా అంత మేమైతే ఏకలవ్యులం కాదు గదా! మామూలుగా. అసలంత గురిగా అయితే మాకొక్కటి కూడా లోపలైతే తగలేదు. మిగిలిన సర్కిల్‌లో ఆ సర్కిల్ తప్ప మిగిలిన సర్కిల్ అన్నిట్లో గుచ్చుకుంది. అసలు ఇంకొక్కొక్కలం అయితే మామూలుగా లేదు. అంటే అందరూ ఒక్కొక్కళ్ళని తిడతా మేమేస్తాం అని చెప్పి ఇంక బాలుగాడైతే బాగా ఓవర్ యాంగ్జైటీలో ఉన్నాడు. అంటే నేను ట్రై చేస్తాను కానీ రాకేష్ అన్న మాత్రం 3 ట్రై చేశాడు. కానీ ఒక్కటి కూడా బాగా ట్రై చేసాం గానీ మాకు ఎవ్వరికైతే మాత్రం అక్కడ గుచ్చుకోలేదు. ఇక చూసాం. ఇంకా తర్వాతొచ్చేసి ఇంకా ఈ బాల్‌కొచ్చేసాం. అంటే ఇక్కడ మీరు చేసే ఉంటారు కదా! నాకు తెలిసి మీరు ఎక్స్‌పీరియన్స్ చేసుంటే మీ ఫీడ్‌బ్యాక్ ఏంటో కామెంట్ చేయండి. అంటే మేమైతే మొత్తం అందరూ చూడంగానే ముందు ఆ సౌండ్ బాక్స్, టీవీ కోసం అయితే చూస్తారు. బట్ అది తప్ప అన్నీ వస్తుంటాయి. ఎందుకంటే అది రావాలంటే ఓన్లీ ఆ టీవీ రావాలంటే ఓన్లీ 6 రావాలి. అంటే ఆ ఇచ్చిన బాల్స్ అన్నీ ఓన్లీ ఫస్ట్ నంబర్‌లోనే పడాలి 6 బాల్స్. ఇక తర్వాత చిన్నగా ఆ బాల్‌తో ఆ గ్లాసులు పడగొట్టండంటే మా వోడైతే బాల్ తీసుకొని ఈళ్ళు వాలీబాల్ ఆడుకుంటున్నారు. ఫుల్లుగా అయితే అంటే వీకెండ్ కదా గాయ్స్! అంత మాత్రం వీకెండ్ అయినా, ఏ డే అయినా కానీ ఇలాంటి అవకాశాలు ఫ్రెండ్స్‌తో వచ్చి ఎంజాయ్ చేయడానికి ఇలాంటి అవకాశాలొస్తే మాత్రం మిస్ చేసుకోవద్దు గాయ్స్. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఆల్ సడన్ గుడ్ బైస్ అంటారు కదా! అంటే ఒక మూవీలో కొటేషన్ లాగా అది. నిజమే గాయ్స్. ఎవరం రేపనే రోజున ఎక్కడుంటామో తెలీదు. సో, మా బాల్ గడైతే ట్రై చేశాడు. బట్ ఒక గ్లాస్ తప్ప అన్నీ పడిపోయాయి. అన్న మళ్ళీ ట్రై చేస్తాను ఇవ్వలేదు. ఇంక సరే మళ్ళీ అలా చిన్నగా వచ్చేసి మళ్ళీ సేమ్ గేమ్ మళ్ళీ ఆడుతున్నాం బాల్లు. కానీ ఈసారి నవీన్ బ్రో ఏస్తా ఉన్నాడు. ట్రై చేస్తున్నాడు. అన్నీ ఏసేసాడు. కానీ పక్కన నుంచి చూసారా బాలుగాడు మామూలు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఇట్లా అని. ఇంక వాళ్ళతో టీవీకి, సౌండ్ బాక్సులకైతే క్లియర్ చేస్తున్నాం. బట్ అదైతే రాదని మాకు తెలుసు. ఎందుకంటే 6 బాల్స్ దాంట్లోనే పడాలి కాబట్టి ఇంక అన్నీ ట్రై చేసాం. ఇంక అలా ట్రై వేస్తూ ఉంటే ఇంకా మధ్యలో మావాడు బాలుగాడైతే మాత్రం మామూలు ఓవర్‌గా అంటే ఇక్కడ ఇట్లా అని డైరెక్షన్స్ అయితే మాత్రం మామూలుగా ఇవ్వడు మావాడు. ఇంక అలా ట్రై చేస్తా ఉన్నాం. ఇంక లాస్ట్ ఒక బాల్‌కైతే మిగిలింది. ఇంక చిన్నగా అలా ట్రై చేస్తే ఇక మాకైతే మొత్తం లాస్ట్‌లో బాల్‌కి చూడండి గైస్ మాకైతే ఏమొచ్చిందో మీరు చూడండి. మీరేం గెలుచుకున్నారో కూడా కామెంట్ చెయ్యండి.
అంటే ఎందుకంటే కామెంట్ చేయండి అని ఎందుకంటున్నా అంటే మీ ఫీడ్‌బ్యాక్ ఏంటి ఇస్తే సో నెక్స్ట్ టైమ్ మనం ఏమన్నా ఇంకా కొత్తగా ట్రై చేసాం ఇంకా ఇక్కడ ఇలా ఉంటుందని. సో మేము ఆ బాల్ కోసమైతే ఈ టీవీ కోసమైతే చూస్తున్నాను. ఇంక అది రాదని ఫిక్స్ అయిపోయాక ఇంక అన్ని నంబర్స్ ఏదో యేసుకున్నాం. ఫస్ట్ మాకైతే టీ కాచుకునే జార్ అయితే ఇచ్చాడు. దాన్నేమంటారో నాకైతే తెలీదు. మీరు కామెంట్ చేయండి. సరే అది కాకుండా మాకైతే అది ఇచ్చేసాడు. అంటే పెన్స్ పెట్టుకోవడానికి, బ్రష్‌లు పెట్టుకోవడానికి ఉపయోగపడిద్ది ఇంట్లో అని. ఇక చిన్నగా అదైతే తీసుకొని మళ్ళీ మొదలెట్టాం. ఇంక లాస్ట్‌కి షూటింగ్‌కైతే వచ్చేసాడు రాకేష్ అన్న. చూడండి ఎట్లా ఉన్నాడో. ఇక మామూలుగా ఇంక AK-47 ఇస్తే ఎట్లా ఏస్తాడో తెలీదు కానీ బిల్లిన్స్ మాత్రం ట్రై చేసాము. ఎక్కడ పేలలేదు. ఇంక సరే ఓకే. ఊరక జస్ట్ ఫర్ అలా స్టిల్ అని చెప్పి ఇంకా తీసుకున్నాం. కాసేపు ఎంజాయ్ చేసి వచ్చేసాం. ఇంక అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇక మళ్ళీ వాలీబాల్ మళ్ళీ చేసాం. ఇట్లా కాదులే ఏదో ఒకటి చేద్దామని. చూడండి ఎలా ఆడుతున్నాడో మళ్ళీ. అంటే డైరెక్షన్స్ మారుస్తున్నాడు. 45 డిగ్రీస్ టర్న్ చేసి కొట్టాలా 90 డిగ్రీస్ అని. అట్లా కాదు ఇట్లా అని చెప్పి చూస్తున్నాడు చూడండి. మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు. ఆహా! ఈ కాన్సంట్రేషన్ మామూలుగా కెరియర్ మీద పెట్టుంటే ఇంకా మావాడు ఎక్కడుండేవాడో తెలీదు గానీ చూడండి ఎంత కాన్సంట్రేషన్‌తో ప్లే చేస్తున్నాడు కొట్టేసాడు. మళ్ళీ ఈసారి ఫస్ట్ టైమ్ అయితే 1 మిగిలింది. ఈసారి 3 మిగిలాయి. ఇంకలా అయిపోయాక నైట్ అయింది కదా! డిన్నర్ చేద్దామని చెప్పి ఇంక బిలాల్ అయితే వచ్చేసాం. ఈ బిలాల్‌లో ఇది మేమైతే ఫస్ట్ టైమ్ గైస్ విజిట్ చేయడం. ఇక్కడ గుంటూరు రోడ్‌లో ఉన్న బిలాల్ అయితే అద్దంకి బస్ స్టాండ్ అపోజిట్. చిన్నగా అయితే వచ్చేసాం లోపలికి. మేము వచ్చిన టైం 10 అవ్వడం వల్ల కొంచెం అయితే ఫుడ్ అయితే అంత క్రౌడ్ అయితే ఏం లేదు అంతగా. ఇంక అలా తినేసి ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మీరు కామెంట్ చేయండి మీ ఫీడ్‌బ్యాక్ ఏంటో. అంటే ఎక్కడ ఎలా ఉండింది ఎక్స్‌పీరియన్స్? మేమైతే మొత్తం బిర్యానీ అయితే తీసుకొని అక్కడైతే వింగ్స్ అన్నీ తీసుకున్నాం. మీరు ఆ హోటల్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసుంటే మీ ఫీడ్‌బ్యాక్ ఏంటో కామెంట్ చేయండి. అంటే మేము వెళ్ళిన టైం అయితే ఆ టైం అయ్యేసరికి ఇంక అక్కడైతే ఫుల్ క్రౌడ్ అయితే ఏం లేదు. కానీ చిన్నగా ఎలాగోలా ఇంత తింటామా అంటూ మేమైతే 3 తీసుకున్నాం. బట్ 2కే సరిపోయింది. అంటే తినలేకపోయాం. మరి మా వాళ్ళైతే డైటింగ్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో మాకైతే తెలీదు. బట్ ఏమో ఓవర్ అయిపోయింది మాకైతే. ఇంక అలా బిర్యానీ అయితేతో ఇంకా ఫుడ్ అయితే మీకు ఇచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మీరు విజిట్ చేసుంటే ప్రతి ఒక్కటి కామెంట్ చేయండి. ఫీడ్‌బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను గైస్.